కొంతమంది ఎక్కువసేపు ప్రయాణం చేస్తే వెంటనే అనారోగ్యానికి గురవుతుంటారు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వీరిలో అధిక మందికి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రయాణంలో ఎక్కువసేపు ఒకే చోటే కూర్చోవడం వల్ల కడుపుపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కడుపుబ్బరం, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి. ప్రయాణం చేయడం అంటే మనకి ఇష్టమే అయినా వచ్చే అనారోగ్య సమస్యల వల్ల ప్రయాణాన్ని మానుకోవడం వంటివి చేస్తుంటాం. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాలి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా నివారించొచ్చు. జర్నీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రయాణాల్లో తినే, తాగే అలవాట్లు సరిగా లేకుంటే పేగు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు కొన్ని సాధారణ చిట్కాలు అనుసరించడం ద్వారా మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ప్రయాణాల్లో స్పైసీ ఫుడ్ లేదా ఇతర వేయించిన ఆహారాన్ని తినడం చాలా మంచిది కాదు. ఇది పొట్టను బరువుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రయాణ పరిస్థితుల్లో నిరంతరం కూర్చోవడం వల్ల కూడా ఆహారం జీర్ణం కాదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ప్రయాణం తర్వాత కూడా తేలికపాటి భోజనం తీసుకోవాలి. ఇది పేగు ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత ఎక్కువ నీరు తాగడానికి ప్రయత్నించండి. సాధారణంగా ప్రయాణ సమయంలో అధిక మంది తక్కువ నీరు తాగుతుంటారు. ఇది ఆపాన వాయువు ఆమ్లతత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి నీటితో పాటు ద్రవాహారం కూడా తీసుకోవాలి. జర్నీ తర్వాత మీ దినచర్యలో వ్యాయామం లేదా నడకను చేర్చుకోండి. ఇది మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి తిన్న తర్వాత కొంచెం నడవడం అలవాటు చేసుకోండి. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలు నివారిస్తుంది. రోజు 15 నుంచి 20 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల శరీరానికి చాలా మంచిది. ఈ విధంగా మీ గట్ సమస్యనైతే మీరు పరిష్కరించుకోవచ్చు.